బొంకుడు మాటల పొంగులేటి నేనేం మాట్లాడిండు ప్రెస్ మీట్ పెట్టి బొంకుతున్నాడు నిన్న. ఏమని 98% భూములు 22A నుంచి తీసేసినాము అంటుండు. మరి 98% తీసేస్తే ఇన్ని వందల మంది ఇన్ని కాలనీల ప్రెసిడెంట్లు మా భూములు 22Aలో పెట్టారని ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే పెట్టుడు నీవంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. తప్పు చేసింది నువ్వు, చేసిన తప్పును నువ్వే సవరించాలి. ప్రజలెందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలి? ప్రజలకెందుకు శిక్ష? ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒక భూమి రెండు భూములు కాదు, లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఇలా కంటి నిండా నిద్ర లేకుండా చేసినారు. ఇవాళ ఎంతమంది మాట్లాడినారు? చాలామంది, తమ్ముడు విజయ్ కానీ, చంద్రశేఖర్ కానీ, శ్రీనివాస్ కానీ, వరప్రసాద్ కానీ, బాలరాజు, రుక్మిణి, సతీష్ రెడ్డి, అరుణ, రవి, అదేవిధంగా నరసింహరావు గారు, సిద్ధిరాములు గారు, ఇట్లా చాలామంది మాట్లాడారు. వివిధ కాలనీలకు చెందినటువంటి వాళ్ళు. మా కాలనీ 22Aలో పెట్టినారు, మా కాలనీ మొత్తం 22Aలో పెట్టినారు. ఆయన విజయ్ అయితే చెప్తా ఉండే, ఏది పద్మారావు నగర్ ఫేజ్ 1 కాలనీ 58 సంవత్సరాల కింద లేఅవుట్ అయిందన్నా. నేను సెకండ్ పర్చేజర్ను, ఇప్పుడు తీసుకుపోయి దాన్ని 22Aలో పెట్టుడు ఇదేమి పిచ్చితనం, ఇదేం తుగ్లక్ చర్య అని చెప్పి పద్మారావు నగర్ చెందిన విజయ్ చెప్తా ఉన్నాడు. అట్లనే చంద్రశేఖర్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ కానీ, అదేవిధంగా నిజాంపేటకి సంబంధించి 1950లో మా ఈ పట్టా భూములు దాన్ని తీసుకుపోయి ఇప్పుడు 22Aలో పెట్టినారు అని చెప్తా ఉన్నారు. చంద్రశేఖర్ ఇంకో మాట చెప్పిండు. చంద్రశేఖర్ ముదిరాజ్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ మహబూబ్ నగర్కి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000, ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు. ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్న అని చెప్తున్నాడు. అంటే 22Aలో పెట్టుడు, ముఖ్యమంత్రి గారి పొంగులేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు కాలనీల మీద పడి, గ్రామాల మీద పడి, మీరు డబ్బులు ఇయ్యండి, మీది 22Aకి వెళ్ళి తీసేస్తాము అంటున్నారు. నిన్న ఒక ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు, అమీన్పూర్ అనుకుంటా. మా భూమి ఎందుకు 22Aలో పెట్టిండ్రు అని ఎంఆర్ఓ దగ్గర పోయిండట. మాకు తెలియదు, ఆర్డీఓని అడుగుపోన్నాడట. ఆర్డీఓ దగ్గర పోయిండట. నాకు తెలియదు, కలెక్టర్ని అడుగుపోన్నాడట. కలెక్టర్ దగ్గర పోయిండట. ఇది నేను కాదు, గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది, గవర్నమెంట్ని అడుగుపో అన్నాడట. బయటకు వచ్చినాక ఓ బ్రోకర్ కలిసిండట. ఇక చూడుబాయి, ఒట్టిగా తీసేస్తారా? బర్రె పాలు ఉత్తగిస్తుంది, ఆ సొప్పేస్తేనే పాలు ఇస్తుంది, గదేందో చూసుకోపో అంటుండట. అంటే ఈ 22A వెనుక ఉన్న కథ ఏంటంటే కమిషన్లు దొబ్బుడు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు కేంద్రంగా కేసీఆర్ గారు పరిపాలన చేసినారు. ప్రజలకేం కావాలి? మంచినీళ్ళు కావాలి, నిరంతరాయంగా కరెంటు కావాలి, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కావాలి, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ కావాలి, పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కావాలి. పేదలు పరేషాన్ అవుతున్నారు అంటే 58, 59 జీవో తెచ్చి వాళ్ళను పట్టాలిచ్చి వాళ్ళను ఒక ఇంటి వాళ్ళని చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్. తెలంగాణ గౌరవం పెంచిండు కేసీఆర్. రైతులకు సాగునీరు ఇచ్చిండు, 24 గంటల కరెంటు ఇచ్చిండు, పండిన పంట కొని రైతుల కన్నీళ్లు దుడిచిండు కేసీఆర్. ప్రజలకేం కావాలో కేసీఆర్ గారు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించింది కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి భూములు కేంద్రంగా పరిపాలన చేస్తున్నాడు. ఏడ కమిషన్లు వస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వెనకట చెప్తుండే, నాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. మరి నీకు రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజల కష్టాలు తొలగిస్తావా, ప్రజలను పీల్చి పిప్పి చేస్తావా? ఇలా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? గవర్నమెంట్ భూములు ఎక్కడన్నా హూడా భూములో, హెచ్ఎండిఏ భూములో, టీజీఐసి భూములో
హౌసింగ్ బోర్డు భూమిలో ఉంటే పార్కులు కూడా అమ్ముతున్నాడు. మొన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 1000 గజాల ప్లాట్, ఆడ మంచి పార్క్ ఉన్నది. పిల్లలు పొద్దున్నే వాకింగ్ చేస్తారు, పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేస్తారు. 1000 గజాల పార్కును కూడా అమ్మడానికి పెట్టింది. దరఖాస్తులు ఇచ్చిండ్రు, కాగితాలు ఇచ్చిండ్రు, ఆఫీసుల చుట్టూ తిరిగితే లేలే అమ్ముడే అంటాడు. లాస్ట్కు ఆ కాలనీ వాళ్ళందరూ హైకోర్టుకు పోతే పార్కును ఎట్లా అమ్ముతావని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలేసి ఆ హైకోర్టు స్టే ఇస్తే ఇలా పార్కు మిగిలింది. అంటే భూములు అమ్ముడు, అంటే భూములు కేంద్రంగా పాలన చేస్తున్న రేవంత్ ఏం చేస్తున్నాడు? భూములు అమ్ముడు, పార్కులు అమ్ముడు, ప్లాట్లు అమ్ముడు. రేపటికి ఎప్పుడైనా గుడి కట్టాలంటే భూమి ఉండదు, బడి కట్టాలంటే భూమి ఉండదు, స్కూల్కి భూమి ఉండదు, శ్మశాన వాటికకు జాగు ఉండదు. మొత్తం గవర్నమెంట్ భూములను ఎక్కడ పడితే అక్కడ అమ్మి పారేస్తా ఉన్నాడు. రేపు ప్రజలు ఉన్నారు కదా, జనాభా పెరుగుతున్న ఈ హైదరాబాద్కు ఓ వాటర్ ట్యాంక్ కట్టాలి, ఓ దవాఖానా కట్టాలి, ఓ పార్కు కట్టాలి, పిల్లలకు ఓ గుడి కట్టాలి, బడి కట్టాలంటే ఉన్న జాగాలు అమ్మితే ఎట్లా ఇప్పుడు జరుగుతుంది? బొందలగడ్డకు కూడా జాగలు లేకుండా చేస్తావా రేవంత్ రెడ్డి? మా క్రిస్టియన్లకో, మా ముస్లింలకో, మా హిందువులకో ఎక్కడైనా బొందలగడ్డ కన్నా ఇంత జాగ ఉండాలనా వద్దా? గజాలు అమ్ముతా, ఎకరాలు అమ్ముతా, కనబడ్డ భూములు అమ్ముతా అంటే ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు భూముల అమ్మకం, మరొక వైపు ఏం చేస్తున్నాడు? అసైన్డ్ భూములు. నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మేము రాగానే పట్టాలు ఇస్తాం, మీకు భూమిని అమ్ముకునే హక్కులు కల్పిస్తామన్నాడు. ఏమైంది రేవంత్ రెడ్డి? 34 నెలలైంది నువ్వు వచ్చి, దగ్గర దగ్గర 3 ఏళ్ళకి వచ్చింది. నువ్వు పట్టా ఒక్కలకు కూడా ఇయ్యలే. ఇవాళ 1,00,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు లాక్కొని వ్యాపారం చేస్తా ఉన్నాడు.